Hi, this is Dr. Swapna working as Geology lecturer in Sir C.R. College for Women, Eluru. In today's session, I'm going to discuss about systems of poultry farming. So, systems of poultry farming ante కోళ్ల పెంపక వ్యవస్థలు. So, coming to the introduction of systems of poultry farming. So, poultry farming deals with rearing and keeping of birds such as fowl, duck and hen for egg and meat purpose. So, ఈ పౌల్ట్రీ ఫార్మింగ్ అనేది అసలు మెయిన్ దేనికి అంటే ఎగ్ పర్పస్ అండ్ మీట్ ప్రొడక్షన్ కోసం అన్నమాట. సో వీటిని ఎందుకు పెంచుతాం? ఈ కోళ్ళను కానివ్వండి, గిన్నె కోళ్ళను కానివ్వండి, బాతులను కానివ్వండి, ఇటువంటి పక్షులన్నిటినీ కూడా కట్టడి వ్యవస్థలో పెంచబడతాయి. ఎందుకని కట్టడి వ్యవస్థలో పెంచబడతాయి అంటే ఫర్ ద సేక్ ఆఫ్ ఎగ్స్ అండ్ మీట్ పర్పస్. గుడ్లు మరియు మాంసం యొక్క ఉత్పత్తి కొరకు వీటిని కట్టడి వ్యవస్థలో పెంచడం అనేది జరుగుతుందన్నమాట. And it has become popular because of high nutritional value of the food products from poultry, easy management, requirement of less space and labor, simplicity of maintenance, besides giving quick returns on the investments. సో వీటిని ఎందుకని ఇది పాపులర్ అయ్యింది అంటే ఈ పౌల్ట్రీ ఫార్మింగ్ అనేది, పౌల్ట్రీ రంగం అనేది ఎందుకని ఫేమస్ అయ్యింది, ఎందుకు పాపులర్ అయ్యింది అంటే దానికి ఎక్కువ డిమాండ్ ఉండటం వల్ల, న్యూట్రిషనల్ వాల్యూ అనేది ఎక్కువగా ఉండటం వల్ల, అంతేకాకుండా వాటిని ఈజీగా మేనేజ్ చేయొచ్చు అన్నమాట. అంటే సులువైనటువంటి నిర్వహణ చేయవచ్చు, అంతేకాకుండా చౌకగా లభిస్తాయి. ఇవన్నీ కూడా వాటికి కావాల్సినటువంటి ముడి వస్తువులన్నీ కూడా చౌకగా లభించడం వల్ల ఇది చాలా పాపులర్ అయిందన్నమాట. అంతేకాకుండా తక్కువ స్పేస్ ఉంటే సరిపోతుంది. ప్రొడక్షన్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఉత్పాదకత రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది చాలా పాపులర్ అయింది. సో ఈ పౌల్ట్రీ హౌసింగ్ అనేది ఇట్ సర్వ్స్ 2 మేజర్ ఫంక్షన్స్. ఇది 2 ముఖ్యమైనటువంటి పనులని చేస్తుంది. ఏంటి అంటే ఇట్ పర్మిట్స్ టు ఆర్గనైజ్ అండ్ కాన్సన్ట్రేట్ ద ఫ్లాక్ ఇన్ ఎ మేనేజబుల్ ఏరియా. అంటే ఈ పెంపక వ్యవస్థ నిర్వహణ ప్రదేశంలో కోళ్ళ గుంపు యొక్క అజమాయిషి మరియు నిర్వహణ అనేది చాలా తేలికవుతుందన్నమాట. అంటే ఈజీగా మానిటర్ చేయొచ్చు. అండ్ ఇట్ ప్రొవైడ్స్ రిక్వైర్డ్ మైక్రో అండ్ మ్యాక్రో ఎన్వైర్మెంట్ విచ్ ఇస్ ఫేవరబుల్ ఫర్ ఆప్టిమల్ ఎగ్ అండ్ మీట్ ప్రొడక్షన్. సో వీటికి కావాల్సినటువంటి ఫేవరబుల్ ఎన్వైర్మెంట్ని మనం ప్రొవైడ్ చేసినట్టయితే వాటికి ఈ ఎగ్ మీట్ ప్రొడక్షన్ అనేది చాలా ప్రొడక్టివిటీ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. వాటికి కావాల్సినటువంటి రిక్వైర్డ్ మైక్రో అండ్ మ్యాక్రో ఎన్వైర్మెంట్ని మనం ప్రొవైడ్ చేసినట్టయితే. సో ఈ సిస్టమ్స్లో there are 4 systems of housing which are in common use for poultry keepers. సో పౌల్ట్రీ కీపర్స్కి 4 పెంపక వ్యవస్థల ద్వారా వీటి యొక్క మెయింటైన్ చేస్తారనమాట. ఏంటి ఆ 4 టైప్స్ అంటే ఎక్స్టెన్సివ్ ఆర్ ఫ్రీ రేంజ్ సిస్టమ్, సెకండ్ వన్ ఫోల్డింగ్ యూనిట్ సిస్టమ్, థర్డ్ వన్ సెమీ ఇంటెన్సివ్ సిస్టమ్ ఆర్ రెస్ట్రిక్టెడ్ రేంజ్ సిస్టమ్, fourth one is intensive system or deep litter system and battery cage system. సో ఈ 4 రకాల సిస్టమ్స్ అనేవి ఈ ప్రస్తుతం ఈ 4 టైప్స్ని దే ఆర్ ఇన్ యూస్ బై ది పౌల్ట్రీ కీపర్స్ అని చెప్తున్నారు. Okay, coming to the first one, that is free range or extensive or backyard scavenging system. So free range అంటే స్వేచ్ఛా పరిధి వ్యవస్థ అని చెప్పుకోవచ్చు. ఫ్రీ రేంజ్ సిస్టమ్ని ఏమని చెప్పుకోవచ్చమ్మా? స్వేచ్ఛా పరిధి వ్యవస్థ అనొచ్చు. బ్యాక్యార్డ్ స్కావెంజింగ్ సిస్టమ్ అంటే పెరటి పెంపక వ్యవస్థ అని చెప్పచ్చు.
బ్యాక్యార్డ్ స్కావెంజింగ్ సిస్టమ్ అంటే పెరటి పెంపక వ్యవస్థ. సో ఇందులో చూసినట్టయితే రేరింగ్ ఆఫ్ పౌల్ట్రీ బర్డ్స్ ఇన్ అన్ ఓపెన్ అన్రిస్ట్రిక్టెడ్ ఎన్వైర్మెంట్ ఆర్ ఏరియా విత్ ఆర్ వితౌట్ హ్యావింగ్ ఎనీ ఆర్టిఫిషియల్ షెల్టర్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటిని తీసుకున్నట్టయితే మన ఇంటి చుట్టూతో ఉండేటువంటి కాంపౌండ్ గోడ లోపల ఉండేటువంటి స్పేస్ ఏదైతే ఉందో ఆ స్పేస్లో మనం వీటిని పెంచవచ్చు. లేదంటే ఇంటి వెనక ఉండేటువంటి పెరట్లో కూడా మనం ఈ కోళ్ళ పెంపకాన్ని చేపట్టచ్చు అన్నమాట. This system allows more space to the birds where they can find a good amount of food in the form of herbage, seeds and insects. సో ఈ ఫ్రీ రేంజ్ ఆర్ ఎక్స్టెన్సివ్ సిస్టమ్స్కి ఎక్కువ స్పేస్ అనేది అవసరం అవుతుంది. సో ఇలా ఎక్కువ స్పేస్లో అవి తిరుగుతాయి కాబట్టి వాటికి కావాల్సినటువంటి ఆహారం అనేది అక్కడ లభ్యమవుతుంది. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హెర్బేజ్ రూపంలో, సీడ్స్ రూపంలో, ఇన్సెక్ట్స్ రూపంలో లభ్యమవుతుంది అన్నమాట. And the birds must be protected from predatory animals, infectious diseases and parasitic infestation. సో అంతేకాకుండా వీటిని మనం ప్రొటెక్ట్ చేయగలగాలన్నమాట. ఎందుకని మరి ఇంటి పెరట్లో మరి వదిలేస్తున్నాము, ఎక్కువ స్పేస్లో వాటిని వదిలేస్తున్నాము అంటే వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ రాకుండా మనం ఎప్పటికప్పుడు వాటిని మానిటర్ చేస్తూ ఉండాలన్నమాట. అంతేకాకుండా ప్రీడేటర్ యానిమల్స్ అంటే క్యాట్స్ కానివ్వండి, డాగ్స్ కానివ్వండి, ఇటువంటి ప్రీడేటర్ యానిమల్స్ ఏమన్నా ఉన్నాయా అనేవి కూడా మనం ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉండాలి. అండ్ పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ అంటే హానికరమైనటువంటి జీవుల సంక్రమణ అనేది లేకుండా ఎప్పటికప్పుడు మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట బర్డ్స్ని. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్రీ రేంజ్ ఆర్ ఎక్స్టెన్సివ్ రేంజ్ సిస్టమ్ అంటారు. ఇలా ఎక్కువ స్పేస్ ఉంటుంది, ఈ ఫ్రీ స్పేస్లో ఇవి తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సో వీటికి ఈ ఫ్రీ స్పేస్లో, ఇంత పెద్ద స్పేస్లో వీటికి కావాల్సినటువంటి ఆహారం అనేది చాలా ఈజీగా లభ్యమవుతుంది అన్నమాట. లైక్ హెర్బేజ్ కానివ్వండి, సీడ్స్ కానివ్వండి, అంతేకాకుండా చిన్న చిన్న ఇన్సెక్ట్స్, ఇవన్నీ కూడా ఈ ఫ్రీ రేంజ్ సిస్టంలో లభ్యమవుతుంది. సో కమింగ్ టు ద అడ్వాంటేజెస్. సో వీటి యొక్క అడ్వాంటేజెస్ మనం చూసినట్టయితే, ప్రయోజనాలు చూసినట్టయితే ఇట్ రెడ్యూసెస్ కాస్ట్ ఆఫ్ ఫీడింగ్. సో కాస్ట్ ఆఫ్ ఫీడింగ్ ఎందుకని, ఇవి ఎక్కువ పెరట్లోనే తిరుగుతాయి కాబట్టి కాస్ట్ ఆఫ్ ఫీడింగ్ అనేది తగ్గుతుందన్నమాట. సో కృత్రిమంగా వీటికి వేయాల్సినటువంటి కృత్రిమంగా అంటే ఆర్టిఫిషియల్గా మనం వేసేటువంటి సప్లిమెంటరీ ఫీడ్కి అయ్యేటువంటి ఖర్చు అనేది తగ్గుతుంది అని చెప్తున్నాడు. అండ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ రేర్లీ అక్కర్ బికాస్ ఆఫ్ యాక్సెస్ టు గ్రీన్ ఫీడ్, గ్రెయిన్స్, వైట్ యాంట్స్ అండ్ అదర్ ఇన్సెక్ట్స్. సో వీటికి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కూడా చాలా రేర్గా వచ్చే అవకాశాలు ఉంటాయి అని చెప్తున్నాడు. రేర్ కేసెస్లో మాత్రమే వీటికి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వస్తాయి అని చెప్తున్నాడు. ఎందుకని, పెరట్లో వాటికి కావాల్సినటువంటి గ్రీన్ ఫీడ్, గ్రెయిన్స్, వైట్ యాంట్స్, అదర్ ఇన్సెక్ట్స్ అన్నీ కూడా వాటికి తగిన మోతాదులో లభ్యమవుతాయి కాబట్టి వీటికి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అనేవి రావు అని చెప్తున్నాడు. అండ్ ఇట్ ఇన్వాల్వ్స్ లో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. సో వీటికి తక్కువ పెట్టుబడితోటే ఎక్కువ ప్రొడక్టివిటీ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నాడు. అండ్ ఇట్ ఎలిమినేట్స్ కెనబాలిజం అమాంగ్ ది బర్డ్స్. సో ఎక్కువ స్పేస్ ఉంటుంది కాబట్టి కెనబాలిజంని మనం ఎలిమినేట్ చేయొచ్చు, స్వయం భక్షణ నివారింపబడుతుంది అని చెప్తున్నాడు. సో ఎక్కువ స్పేస్, ఒకే దగ్గర ఎక్కువ బర్డ్స్ ఉన్నాయనుకోండి, సో ఏం చేస్తాయి, విత్ ద హెల్ప్ ఆఫ్ బీక్ అవి ఏం చేస్తాయి, పక్కన కోళ్ళని ఎక్కడైనా చిన్న ఊండ్ అయిందనుకోండి అవి పొడుస్తూ ఉంటాయి. సో ఎక్కువ పెద్ద స్పేస్ ఉందనుకోండి, సో ఇవి అన్ని చోట్లకి స్ప్రెడ్ అయిపోతాయి. అలా స్ప్రెడ్ చేయటం వల్ల మనం ఈజీగా కెనబాలిజంని ఎలిమినేట్ చేయొచ్చు అన్నమాట. And free range chickens possess a better leg and heart health besides higher quality of life. సో ఈ బర్డ్స్లో మనం చూసినట్టయితే
శ్వాస మరియు రక్త ప్రసరణ సంబంధించినటువంటి అవయవాలు అంటే హార్ట్ అండ్ లంగ్స్ వీటిలో చాలా బలంగా ఉంటాయి అని చెప్తున్నాడు. ఎందుకని బలంగా ఉంటాయి అంటే ఇవి ఈ మెరుగైనటువంటి జీవనాన్ని కొనసాగిస్తాయి కాబట్టి వీటి యొక్క లంగ్స్ కానివ్వండి, హార్ట్ కానివ్వండి చాలా బలంగా ఉంటాయి అని చెప్తున్నాడు. ఎందుకంటే వీటికి కావాల్సినటువంటి ఆహారం అంతా కూడా ఈజీగా లభ్యమవుతుంది, ఎటువంటి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అనేవి రావు కాబట్టి దే ఆర్ హెల్దియర్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ కమింగ్ టు ద డిసడ్వాంటేజెస్. సో ఈ ఫ్రీ రేంజ్ సిస్టమ్ వల్ల వచ్చేటువంటి డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇబ్బందులు ఏంటి అంటే డిఫికల్టీస్ ఇన్ కంట్రోలింగ్ బర్డ్స్ ఎస్పెషల్లీ డ్యూరింగ్ డిసీజ్ అవుట్బ్రేక్, బ్రీడింగ్ అండ్ ప్రాపర్ ఫీడింగ్. సో ఇవి ఎక్కువ స్పేస్లో మరి ఈ బర్డ్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ వ్యాధులు వచ్చినప్పుడు కానివ్వండి, లేదంటే అట్ ద టైమ్ ఆఫ్ బ్రీడింగ్ టైం అప్పుడు కానివ్వండి, లేదంటే ఆహారాన్ని మనం ఏదైనా ఆర్టిఫిషియల్ ఆర్ సప్లిమెంటరీ ఫీడ్ని మనం అందించాలి అంటే అటువంటి ఈ టైంలో చాలా కష్టం అవుతుంది అని చెప్తున్నాడు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్ కింద మనం చెప్పుకోవచ్చు. అండ్ లాస్ ఆఫ్ ఎగ్స్ అండ్ బర్డ్స్ త్రూ యాక్సిడెంట్స్ వల్ల, థెఫ్ట్ వల్ల, దొంగతనం వల్ల, ప్రిడేటర్స్ వల్ల వీటిని దొంగలించడం జరుగుతుందన్నమాట. అంటే ప్రిడేటర్స్ అంటే మనం పరభక్షకాల నుండి అని చెప్పుకోవచ్చు, థెఫ్ట్ అంటే దొంగతనం అమ్మ, యాక్సిడెంట్స్ ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు గుడ్లు మరియు పక్షుల సంరక్షణ మరియు యాజమాన్యము చాలా ఇబ్బందిగా ఉంటుంది అని చెప్తున్నాడు. అండ్ ఎక్సెస్ హీట్, కోల్డ్ ఆర్ డాంప్ కెన్ కాజ్ డిసీజెస్ ఇన్ ద బర్డ్స్ అండ్ లోవర్ దేర్ ప్రొడక్టివిటీ. సో ఏవైనా 2 ఎక్స్ట్రీమ్ కండిషన్స్, ఎయిదర్ కోల్డ్ కానివ్వండి లేదంటే హీట్ కానివ్వండి, ఏదైనా సరే 2 ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో ఎక్కువ డిసీజెస్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అని చెప్తున్నాడు. అంటే వ్యాధులు ప్రబలేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మార్టాలిటీ రేట్ కూడా డెఫినెట్గా ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ ఇట్ హ్యాస్ బికమ్ obsolete because of the advantages present in intensive system of poultry farming. సో ప్రజెంట్ ఇంటెన్సివ్ సిస్టంలో అడ్వాంటేజెస్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ ఎక్స్టెన్సివ్ సిస్టమ్ని అంటే పెరటి పెంపక వ్యవస్థని ఎవరూ కూడా ఆచరించట్లేదన్నమాట. అంటే అమల్లో పెట్టట్లేదు ఈ సిస్టమ్ని. ఎందుకని అమల్లో పెట్టట్లేదు అంటే ఇంటెన్సివ్ సిస్టంలో అడ్వాంటేజెస్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ సిస్టమ్ వాడకం అనేది చాలా తక్కువగా ఉంది అని చెప్తున్నాడు. సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్ కింద చెప్పుకోవచ్చు అనమాట. అండ్ సెకండ్ వన్ ఈజ్ ఫోల్డింగ్ యూనిట్ సిస్టమ్ అంటే మడత ప్రమాణ వ్యవస్థ. ఫోల్డింగ్ యూనిట్ సిస్టమ్ని ఏమనొచ్చు, మడత ప్రమాణ వ్యవస్థ అని చెప్పుకోవచ్చు. సో ఇన్ దిస్ సిస్టమ్ ఆఫ్ హౌసింగ్ ఇట్ ఈస్ అన్ ఇన్నోవేషన్ ఆఫ్ రీసెంట్ ఇయర్స్ అని చెప్తున్నాడు. ఈ ఫోల్డింగ్ యూనిట్ సిస్టమ్ అనేది ఈ మధ్య కాలంలో కనుగొనబడినటువంటి పెంపక విధానం, రీసెంట్ ఇయర్స్లో కనిపెట్టినటువంటి కొత్త సిస్టమ్ అని చెప్తున్నాడు ఈ ఫోల్డింగ్ యూనిట్ సిస్టమ్ అనేది. సో ఇన్ పోర్టబుల్ ఫోల్డింగ్ యూనిట్స్ బర్డ్స్ ఆర్ కన్ఫైన్డ్ టు వన్ స్మాల్ రన్. సో ఈ పోర్టబుల్ ఫోల్డింగ్ యూనిట్ సిస్టమ్ని కనిపెట్టిన తర్వాత ఇవేంటి అంటే ఇవి చిన్న చిన్న ఫోల్డింగ్ యూనిట్స్ కాబట్టి, పోర్టబుల్ ఫోల్డింగ్ యూనిట్స్ కాబట్టి బర్డ్స్కి కావాల్సినంత స్పేస్ మాత్రమే ఇక్కడ లభ్యమవుతుంది. ఇవేంటంటే ఎక్కువగా పరిగెత్తలేవన్నమాట, కొంత స్పేస్లో మాత్రమే. ఇట్ కెన్ గో ఫర్ ఎ స్మాల్ రన్. ఓకేనమ్మా. And the position of the unit is changed every day to facilitate the chicks to have fresh ground. సో ఈ ఫోల్డింగ్ యూనిట్ సిస్టమ్ ఏంటి అంటే మనం వీటిని మార్చుకోవచ్చు అనమాట. కాన్స్టెంట్గా ఎప్పుడు ఒకే ప్లేస్ కాకుండా అప్పుడప్పుడు ఈ ఫోల్డింగ్ యూనిట్ సిస్టమ్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్, కొత్త ప్లేస్కి మారుస్తూ ఉండొచ్చు. ఒకే ప్లేస్లో ఉంచామనుకోండి ఏమవుతుంది, ఇవి రెట్టలు వేసినప్పుడు ఏమవుతుంది, ఆ ప్లేస్ అంతా కూడా ఆ రెట్టలతోటి నిండిపోవటం వల్ల ఏంటి అంటే డిసీజెస్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, ఫౌల్ స్మెల్ అనే వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు ఈ ఫోల్డింగ్ యూనిట్ సిస్టమ్ని కొత్త ప్లేస్లో ఉంచినట్టయితే గ్రౌండ్ అనేది ఫ్రెష్గా ఉంటుందన్నమాట. అంతేకాకుండా వాటికి డిసీజెస్ అనేవి రాకుండా చూసుకోవచ్చు.
and birds find a considerable proportion of healthier and harder food from the herbage. సో ఎప్పటికప్పుడు ఈ ఫోల్డింగ్ యూనిట్ సిస్టమ్ మనం కొత్త ప్లేస్లు మారుస్తూ ఉండటం వల్ల ఏంటి అంటే అవి హెల్దీగా ఉంటాయి, అంతేకాకుండా ఇట్ గెట్స్ హార్డర్ ఫుడ్ ఫ్రమ్ ద హెర్బేజ్. ఆ హెర్బేజ్ నుంచి వాటికి హార్డర్ ఫుడ్ అనేది లభ్యమవుతుంది అని చెప్తున్నాడు. అండ్ ద ఫార్మర్ ఈస్ బెనిఫిటెడ్ బై ద స్క్రాచింగ్ అండ్ మెన్యూరింగ్ ఆఫ్ ది ల్యాండ్. అంతేకాకుండా ఈ ఫార్మర్ ఎలా బెనిఫిట్ పొందుతాడు ఈ ఫోల్డింగ్ యూనిట్ సిస్టమ్ ద్వారా అంటే ఈ బర్డ్స్ ఎప్పటికప్పుడు మనం కొత్త ప్లేసెస్లో ఫోల్డింగ్ యూనిట్ సిస్టమ్ని పెట్టడం వల్ల ఏంటి అంటే ఆ కొత్త ల్యాండ్లో గ్రీన్ హెర్బేజ్లో ఏంటి అంటే వీటికి ఎప్పటికప్పుడు విత్ ద హెల్ప్ ఆఫ్ ఇట్స్ హైండ్ లిమ్స్ అవి ఆ ల్యాండ్ని స్క్రాచ్ చేస్తూ వాటికి కావలసినటువంటి ఆహారాన్ని అవి సేకరించుకోగలవు అన్నమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ అ ఫోల్డింగ్ యూనిట్ సిస్టమ్ అంటారు. దీన్ని ఫోల్డింగ్ యూనిట్ సిస్టమ్ అంటారు. సో దీన్ని ఫోల్డ్ చేయొచ్చు. సో ఇది మెష్ అనమాట. ఇందులో బర్డ్స్ని మనం ఉంచవచ్చు అనమాట. ఇది ఎప్పటికప్పుడు మనం ఫోల్డ్ చేసి దీన్ని కొత్త ప్లేసెస్లో ఉంచవచ్చు. నెక్స్ట్ అంతేకాకుండా లెఫ్ట్ ఓవర్ ఫీడ్ అండ్ వాటర్ మస్ట్ బి డిస్కార్డెడ్ out and extra labor is to be employed for moving the folding units. సో ఈ ఫోల్డింగ్ యూనిట్స్ని మనం మూవ్ చేయాలి అంటే దీనికి ఎక్స్ట్రా లేబర్ని మనం పెట్టుకోవాలి అని చెప్తున్నాడు. అంతేకాకుండా లెఫ్ట్ ఓవర్ ఫుడ్ అండ్ వాటర్ మస్ట్ బి డిస్కార్డెడ్. ఎప్పటికప్పుడు మనం మిగిలిపోయినటువంటి ఆహారాన్ని వాటర్ని ఎప్పటికప్పుడు డిస్పోజ్ చేసి ఫ్రెష్ వాటర్ని ఫ్రెష్ ఫుడ్ని వాటికి అందించాలి అన్నమాట. And the most convenient folding unit is generally made for 25 hens. So folding unit system, the most convenient folding unit system, ఎన్ని కోళ్ళకైతే ఇది చాలా కన్వీనియంట్గా ఉంటుంది ఈ ఫోల్డింగ్ యూనిట్ సిస్టమ్ అంటే 25 హెన్స్కి మాత్రమే ఇది కన్వీనియంట్గా ఉంటుంది ఈ ఫోల్డింగ్ యూనిట్ సిస్టమ్ అని చెప్తున్నాడు. And a floor space of 1 square foot is allowed for each bird in the house and 3 square feet for the run, thus requiring 4 square feet per bird. ఏం చెప్తున్నాడు ఈ ఫోల్డింగ్ యూనిట్ సిస్టంలో ఒక్కొక్క బర్డ్కి 4 స్క్వేర్ ఫీట్ ఉంటే సరిపోతుంది. ఈ 4 స్క్వేర్ ఫీట్ కూడా ఎందుకు అవసరం అవుతుంది అంటే 1 స్క్వేర్ ఫీట్ ఏమో ఉండటానికి, మిగిలిన 3 స్క్వేర్ ఫీట్ ఏమో ఈ బర్డ్ పరిగెట్టడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. A suitable measurement for a folding house to take 25 birds is 5 feet wide and 20 feet long, the house being 5 inches into 5 inches. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు కన్వీనియంట్ ఫోల్డింగ్ హౌస్ ఎన్ని హెన్స్కి ఉపయోగపడుతుంది, ఎన్ని హెన్స్ ఉండొచ్చు అంటే 25 హెన్స్ ఉండొచ్చు అని చెప్పుకున్నాం కదా. సో ఈ 25 హెన్స్ ఉండటానికి ఈ ఫోల్డింగ్ యూనిట్ అనేది 5 ఫీట్ వైడ్ ఉండాలి అని చెప్తున్నాడు, 20 ఫీట్ లాంగ్ ఉండేటట్టు చూసుకోవాలి. సో ద హౌస్ బీయింగ్ 5 ఇంటూ 5 ఇంచెస్ ఉండేటట్టు చూసుకోవాలంటున్నాడు. And the part nearest the house is covered in and the remaining 10 inches is open with wire netting sides and top. సో ఏం చెప్తున్నాడు ఈ హౌస్కి నియరెస్ట్ అంతా కూడా విచ్ ఇస్ కవర్డ్ 10 ఇంచెస్ వరకు కూడా మనం వైర్ నెట్టింగ్ తోటి కవర్ చేసి ఉంచవచ్చు అని చెప్తున్నాడు. సో వీటి యొక్క అడ్వాంటేజెస్ చూసినట్టయితే ఇండివిజువల్ అటెన్షన్ అండ్ నియర్ అబ్జర్వేషన్ ఆఫ్ ద ఇండివిజువల్ బర్డ్స్ ఈజ్ పాసిబుల్. సో అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇండివిజువల్ అటెన్షన్, సో అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి ఇండివిజువల్ అటెన్షన్, నియర్ అబ్జర్వేషన్ ఆఫ్ ద ఇండివిజువల్. సో బర్డ్స్ అన్నిటినీ కూడా మనం దగ్గర నుంచి అబ్జర్వ్ చేయడానికి కుదురుతుంది ఫోల్డింగ్ యూనిట్ సిస్టమ్ ద్వారా అని చెప్తున్నాడు. ద బర్డ్ డ్రాపింగ్స్ ఇంప్రూవ్ ద సాయిల్ ఫర్టిలిటీ. సో ఈ బర్డ్ డ్రాపింగ్స్ వల్ల సాయిల్ ఫర్టిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తున్నాడు. ఫార్మర్స్ కెన్ కంబైన్ పౌల్ట్రీ కీపింగ్ అండ్ క్రాప్ రొటేషన్. సో ఏం చెప్తున్నాడు ఫార్మర్స్ ఏం చేయొచ్చు ఈ పౌల్ట్రీ కీపింగ్, ఒకసారి పౌల్ట్రీ ఫామ్ని ఉంచి ఇంకొకసారి
ఇంకొక క్రాప్ని ఏదైనా మనం వేసినట్టయితే అలా క్రాప్ రొటేషన్ ఒకసారి మనం ఈ ఫోల్డింగ్ యూనిట్ సిస్టమ్ చేస్తే అక్కడ ఏమవుతుంది, ల్యాండ్ అంతా కూడా ఫర్టైల్ అవుతుంది. అటువంటి ఫర్టైల్ ల్యాండ్లో మనం ఏదైనా క్రాప్ వేసినట్టయితే మనకి ప్రొడక్టివిటీ రేట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో క్రాప్ రొటేషన్ కెన్ బి డన్, దాన్ని మనం ఒక అడ్వాంటేజ్ కింద చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఫ్రీక్వెంట్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద యూనిట్స్ ప్రివెంట్స్ పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్. సో పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ అనేవి వీటిలో రావు, ప్రివెంట్ చేయొచ్చు. ఎందుకని, ఫోల్డింగ్ యూనిట్ సిస్టమ్ని ఫ్రీక్వెంట్గా మనం ఒకే ప్లేస్లో కాకుండా ఫ్రీక్వెంట్గా మారుస్తూ ఉంటాం కాబట్టి వాటికి ఎటువంటి పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ప్రివెంట్ చేయొచ్చు అని చెప్తున్నాడు. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్. నెక్స్ట్ కమింగ్ టు ద డిసడ్వాంటేజెస్. సో ఫోల్డింగ్ యూనిట్ సిస్టమ్ వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి? ఇన్ దిస్ system is only suitable for small or backyard poultry business. సో ఏంటి ఇబ్బందులు అంటే తక్కువ సంఖ్యలో మాత్రమే మనం ఇక్కడ పక్షుల్ని పెంచగలుగుతాము అని చెప్తున్నాడు. అంతేకాకుండా పెరటి పెంపకంకు మాత్రమే అనువుగా ఉంటుంది ఈ ఫోల్డింగ్ యూనిట్ సిస్టమ్ అని చెప్తున్నాడు. అండ్ ఎక్స్ట్రా లేబర్ టు బి టేకెన్ ఫర్ రెగ్యులర్ మూమెంట్ ఆఫ్ ది ఫోల్డింగ్ యూనిట్స్. సో ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ ఫోల్డింగ్ యూనిట్స్ మనం మరి ఫ్రీక్వెంట్గా మారుస్తూ ఉండాలి అంటే దీనికి మనం ఎక్స్ట్రాగా లేబర్ని పెట్టుకోవాలి. ఎక్స్ట్రాగా లేబర్ పెట్టుకోవాలి అంటే మనకి డెఫినెట్గా అది డిసడ్వాంటేజ్ అవుతుందన్నమాట. Next, third method is semi-intensive or restricted range system. So semi-intensive అంటే పాక్షిక పరిమిత పరిధి వ్యవస్థ, పాక్షిక పరిమిత పరిధి వ్యవస్థ అని చెప్పచ్చు అన్నమాట. సో దిస్ ఈజ్ వెల్ సూటెడ్ వెన్ ద అవైలబుల్ స్పేస్ ఈజ్ లిమిటెడ్. సో ఈ సెమీ ఇంటెన్సివ్ ఆర్ రిస్ట్రిక్టెడ్, పేరులోనే ఉంది రిస్ట్రిక్టెడ్ రేంజ్ సిస్టమ్. ఇది ఎప్పుడు ఉపయోగపడుతుంది, ఎటువంటి టైంలో ఇది ఉపయోగపడుతుంది ఈ సిస్టమ్ అంటే మనకి లభ్యమయ్యేటువంటి స్పేస్, అవైలబిలిటీ ఆఫ్ స్పేస్ తక్కువగా ఉన్నప్పుడు, లిమిటెడ్గా ఉన్నప్పుడు మాత్రమే మనకి ఈ సెమీ ఇంటెన్సివ్ ఆర్ రిస్ట్రిక్టెడ్ రేంజ్ సిస్టమ్ అనేది ఉపయోగపడుతుంది అని చెప్తున్నాడు. అండ్ ఇట్ ఇన్వాల్వ్స్ ద యూజ్ ఆఫ్ 4.0 to 4.5 square feet per bird for poultry run. సో ఈ సెమీ ఇంటెన్సివ్ మెథడ్లో ఒక్కొక్క బర్డ్కి 4.0 to 4.5 స్క్వేర్ ఫీట్ అవసరం అవుతుంది అంటున్నాడు ఉండటానికి. పౌల్ట్రీ రన్ రెండిటికి కలిపి ఒక్కొక్క బర్డ్కి 4.0 to 4.5 స్క్వేర్ ఫీట్ అవసరం అవుతుంది అని చెప్తున్నాడు. And the land area is enclosed by fence or wire netting, enabling the birds to move onto fresh ground. అంతేకాకుండా ఏం చెప్తున్నాడు, ఈ సెమీ ఇంటెన్సివ్ మెథడ్లో ల్యాండ్ ఏరియా అంతా కూడా ఫెన్సింగ్ తోటి ఆర్ వైర్ నెట్టింగ్ తోటి మొత్తం అంతా కూడా ఫెన్సింగ్ అనేది ఉన్నట్టయితే, విత్ ద హెల్ప్ ఆఫ్ వైర్ ఉన్నట్టయితే బర్డ్ అనేది ఈజీగా ఫ్రెష్ గ్రౌండ్లో మూవ్ అవ్వచ్చు అని చెప్తున్నాడు. అండ్ ద బర్డ్స్ ఆర్ అలౌడ్ టు వాండర్ డ్యూరింగ్ ద డే అండ్ కెప్ట్ ఇన్ పౌల్ట్రీ హౌస్ అట్ నైట్. అంతేకాకుండా డే టైం అంతా కూడా బర్డ్స్ తిరిగినట్టయితే నైట్ టైం మాత్రం వాటిని పౌల్ట్రీ హౌస్లో ఉంచవచ్చు అని చెప్తున్నాడు. నెక్స్ట్ వీటి వల్ల అడ్వాంటేజెస్, ఈ సెమీ ఇంటెన్సివ్ మెథడ్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, ప్రయోజనాలు ఏం చెప్పుకోవచ్చు. బర్డ్స్ ఆర్ అండర్ స్ట్రిక్ట్ కంట్రోల్ అని చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్, ప్రివెంటెడ్ ఫ్రమ్ క్రాసింగ్ విత్ ఇన్ఫీరియర్ కాక్స్. అంటే ఇక్కడ మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వాలంటే ఇవి మన కంట్రోల్లోనే ఉంటాయి. సో స్ట్రిక్ట్ కంట్రోల్, ద బర్డ్స్ ఆర్ అండర్ స్ట్రిక్ట్ కంట్రోల్, మన పర్యవేక్షణలోనే ఉంటాయి కాబట్టి దే ఆర్ అండర్ స్ట్రిక్ట్ కంట్రోల్ అని చెప్పుకోవచ్చు. ఇవి ఇన్ఫీరియర్ ఫ్లాక్స్ అంటే డిజైరబుల్ క్యారెక్టర్స్ లేనటువంటి ఇన్ఫీరియర్ కాక్స్ తోటి
క్రాసింగ్ జరుపుకోవడానికి ఉండదు. ఈ సెమీ ఇంటెన్సివ్ మెథడ్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే చుట్టూతా ఫెన్సింగ్ ఉంటుంది. ఫెన్సింగ్ లోపల బర్డ్స్ ఉండటం వల్ల ఏంటి అంటే అన్డిజైరబుల్ కాక్స్ తోటి ఇవి క్రాస్ బ్రీడింగ్ అనేవి జరుపుకోలేవు. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్ అడ్వాంటేజ్ కింద మనం చెప్పుకోవచ్చు. అండ్ సెకండ్ అడ్వాంటేజ్ ఈజ్ ద బర్డ్స్ ఆర్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ప్రిడేటార్స్, థెఫ్ట్ అండ్ యాక్సిడెంట్స్. డెఫినెట్గా ఇక్కడ ఫెన్సింగ్ అనేది ఉంటుంది కాబట్టి మనం బర్డ్స్ని ప్రిడేటర్స్ నుంచి, థెఫ్ట్ నుంచి, యాక్సిడెంట్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది సెమీ ఇంటెన్సివ్ మెథడ్ అమ్మా. సో సెమీ ఇంటెన్సివ్ మెథడ్ అంటే ఇలా ఉంటుంది. సో ఇదన్నమాట. సో ఈ లోపల వీటికి కావాల్సినటువంటి వాటర్ కానివ్వండి, ఫీడ్ మొత్తం కూడా ఇక్కడ వేస్తారు. సో ఇదంతా కూడా స్పేస్, అవి తిరగడానికి స్పేస్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద డిసడ్వాంటేజెస్. సో ఈ సెమీ ఇంటెన్సివ్ మెథడ్ వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి అంటే హై కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. హై కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే వీటి యొక్క ఉత్పాదక మరియు నిర్వహణ వ్యయములు చాలా ఎక్కువ అవుతాయి అని చెప్తున్నాడు. అండ్ ఆల్సో అవైలబిలిటీ ఆఫ్ లెస్ స్పేస్ ఫర్ ఫౌల్ రన్. డెఫినెట్గా సెమీ ఇంటెన్సివ్ సిస్టంలో ఈ కోళ్ళు పరిగెట్టడానికి స్పేస్ చాలా తక్కువగా ఉంటాయి అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ ఇంటెన్సివ్ సిస్టమ్. సో ఇంటెన్సివ్ సిస్టమ్ అంటే పరిమిత పరిధి అని చెప్పుకోవచ్చు. ఇన్ దిస్ సిస్టమ్ చిక్స్ ఆర్ కన్ఫైన్డ్ ఎంటైర్లీ టు ది హౌస్. ఇక్కడ ఏంటి అంటే బర్డ్స్, హెన్స్ అన్నీ కూడా చిక్స్ అనేవి హౌస్లో మాత్రమే ఉంటాయన్నమాట. దెర్ ఈజ్ నో యాక్సెస్ టు ల్యాండ్ అవుట్ సైడ్. ఇంక ఇవి బయటికి వెళ్ళటానికి ఈ సిస్టమ్, ఇంటెన్సివ్ సిస్టంలో వీలుండదన్నమాట. అండ్ యూజువల్లీ అడాప్టెడ్ వేర్ ల్యాండ్ ఈజ్ లిమిటెడ్ అండ్ ఎక్స్పెన్సివ్. ఇవేంటి అంటే ఎక్కడైతే లిమిటెడ్ ల్యాండ్ ఉందో, స్పేస్ తక్కువగా ఉందో అటువంటి ప్లేస్లోనే మనం ఇంటెన్సివ్ మెథడ్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ మెథడ్ అని చెప్తున్నాడు. అండ్ ఇట్ ఫెసిలిటేట్స్ ద ఎంట్రీ ఆఫ్ అల్ట్రా వైలెట్ రేస్ టు రీచ్ ద బర్డ్స్. అంతేకాకుండా ఇది అల్ట్రా వైలెట్ రేస్ ఎంటర్ అవ్వడానికి, బర్డ్స్ రీచ్ అవ్వడానికి ఇది వీలుగా ఉంటుంది అని చెప్తున్నాడు. And two methods of intensive farming are in common practice, that is deep litter system and cage or battery system. సో ఈ ఇంటెన్సివ్ ఫార్మింగ్లో రెండు కామన్గా ప్రాక్టీస్ చేసేటువంటి మెథడ్స్ ఉన్నాయి అని చెప్తున్నాడు. ఒకటి డీప్ లిటర్ సిస్టము, రెండోది కేజ్, దాన్ని బ్యాటరీ సిస్టమ్ అని కూడా అనొచ్చు అనమాట. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ డీప్ లిటర్ సిస్టమ్. అసలు ఏంటో చూద్దాం. డీప్ లిటర్ సిస్టమ్ అంటే ఏంటి? డీప్ లిటర్ పద్ధతులు. ఇన్ దిస్ డీప్ లిటర్ సిస్టమ్ ద బర్డ్స్ ఆర్ కన్ఫైన్డ్ టు లార్జ్ పర్మనెంట్ హౌసెస్ కాల్డ్ పెన్స్. సో ఈ డీప్ లిటర్ సిస్టంలో ఏంటి అంటే వీటికి పెద్ద పెద్ద పర్మనెంట్ హౌసెస్ అనేవి ఉంటాయి అని చెప్తున్నాడు. చాలా పెద్దగా ఉంటాయి వీటి యొక్క హౌసెస్, వాటిని పర్మనెంట్ హౌసెస్ అంటారు. వాటినే పెన్స్ అని కూడా అంటారు, PENS, పెన్స్ అంటారు. About nearly 250 birds are kept in each pen. సో ఆ పెద్ద పెద్ద పర్మనెంట్ హౌసెస్ని ఏమంటారు అంటే పెన్స్ అంటారని చెప్పుకున్నాం కదా. సో ఒక పెన్లో ఎన్ని బర్డ్స్ని మనం ఉంచవచ్చు, రేర్ చేయొచ్చు అంటే 250 బర్డ్స్ని మనం ఉంచవచ్చు అనమాట. అండ్ ద ఫ్లోర్ ఈస్ కెప్ట్ కవర్డ్ విత్ కాంపోస్ట్ లైక్ డీప్ లిటర్ కన్సిస్టింగ్ ఆఫ్ ఫైన్లీ కట్ స్ట్రా, రైస్ హాల్ ఆర్ సాడస్ట్. సో మనం ఈ లిటర్ లేయర్ అంటే ఈ ఫ్లోర్ అంతా కూడా దేంతోటి కవర్ చేయబడి ఉంటుంది? దేంతో కవర్ చేయబడి ఉంటుంది అంటే కట్స్ట్రా అంటే రంపపు పొట్టు అన్నమాట. కట్స్ట్రా అంటే ఏంటమ్మా? రంపపు పొట్టు. రైస్ హాల్ అంటే వరి పొట్టు. సో వరి పొట్టు, ఈ రంపపు పొట్టు, వీటన్నిటిని ఈ ఫ్లోర్ స్పేస్లో వేస్తారు. దాన్నే మనం డీప్ లిటర్ అంటున్నాం. సో అన్ ఇనీషియల్ లిటర్ లేయర్ ఆఫ్ 2 to 3 inches is required for యంగ్ బర్డ్స్. యంగ్ బర్డ్స్ కనుకోండి ఈ ఇనీషియల్ లిటర్ అనేది 2 to 3 inches ఉంటే సరిపోతుంది అనమాట.
This slowly gets accumulated with poultry manure till it reaches a depth of 9 inches as the birds attain adulthood. సో ఇవి అడల్ట్ కింద అంటే యంగ్ చిక్స్ నుంచి ఇవి అడల్ట్ కింద మారేంత వరకు కూడా ఈ లిట్టర్ లేయర్ అనేది ఏంటి అంటే 2 ఇంచెస్ నుంచి 9 ఇంచెస్ వరకు కూడా ఇది ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తున్నాడు. అండ్ దిస్ లిటర్ ఇస్ నార్మల్లీ రెన్యూడ్ వన్స్ ఎవ్రీ ఇయర్. సో సంవత్సరానికి ఒకసారి ఈ లిటర్ అనేది మారుస్తూ ఉంటారనమాట. వెన్ ఇట్ బికమ్స్ లంపీ, సో అంటే ఉండలుగా మారినప్పుడు ఏం చేస్తారు అంటే అది మొత్తం తీసేసి కొత్తగా మళ్ళీ లిటర్ వేయటం స్టార్ట్ చేస్తారనమాట. 1 square feet of floor space is required per bird. సో ఒక్కొక్క బర్డ్కి 1 square feet ఉపయోగపడుతుందన్నమాట. సో దిస్ ఈజ్ a deep litter system. So deep litter system, so it is a permanent large house amma. ఈ లార్జ్ హౌస్ సో కన్ఫైన్డ్ ఏరియాలో మాత్రమే ఉంటాయి. దిస్ ఈజ్ మెష్ వైర్. సో దీని లోపల చిక్స్ ఉంటాయి అండ్ ద ఫ్లోర్ స్పేస్ అంతా కూడా లిటర్ తోటి ఉంటాయి. యంగ్ చిక్స్కి 2 to 3 ఇంచెస్ ఉంటాయి. అడల్ట్హుడ్ రీచ్ అయ్యేటప్పటికి ఈ లిటర్ అనేది 9 ఇంచెస్ వరకు పెరుగుతుంది. సంవత్సరానికి ఒకసారి ఈ లిటర్ని మార్చడం జరుగుతుంది. అంటే ఈ తడయి బాగా ఉండలు కట్టేసినప్పుడు ఇవి రెన్యూవల్ చేస్తారనమాట. కొత్తగా మళ్ళీ లిటర్ని తీసుకొచ్చి వేయటం జరుగుతుందన్నమాట. సో డీప్ లిటర్ సిస్టమ్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ద అడ్వాంటేజెస్. ఈ డీప్ లిటర్ పద్ధతి వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటి అంటే నో రిస్క్ ఆఫ్ ట్రబుల్ ఫ్రమ్ ప్రిడేటార్స్ అండ్ బర్డ్స్ ఆర్ టోటలీ సేఫ్. నో రిస్క్ ఆఫ్ ట్రబుల్ ఫ్రమ్ ప్రిడేటర్స్ అండ్ బర్డ్స్ ఆర్ టోటలీ సేఫ్. సో పరభక్ష జీవుల నుంచి ఇవి పూర్తిగా సంరక్షించబడతాయి అని చెప్తున్నాడు. సో ఇవి చాలా సేఫ్గా ఉంటాయి ప్రిడేటర్స్ నుంచి అని చెప్తున్నాడు. అండ్ లెస్ రిస్క్ ఆఫ్ పారాసైటిక్ ఇన్ఫెక్షన్. పరాన్నజీవుల నుంచి ఇవి పరాన్నజీవి సంక్రమణ నుంచి ఇవి చాలా సేఫ్ సైడ్ అనమాట. అంటే ఎటువంటి పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయన్నమాట. లెస్ ఫౌల్ స్మెల్ బికాస్ ఆఫ్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ డ్రాపింగ్స్. సో ఈ లిటర్లో మనం ఈ రంపపు పొట్టు ఇవన్నీ చెప్పుకున్నాం కదా, ఇవి వేయటం వల్ల ఏంటి అంటే ఈ బర్డ్స్ ఎప్పుడైతే డ్రాపింగ్స్ని వేస్తాయో వాటన్నిటినీ కూడా ఇవి లిటర్ అనేది అబ్జార్బ్ చేయటం వల్ల ఫౌల్ స్మెల్ అనేది చాలా తక్కువ ఫౌల్ స్మెల్ అనేది వస్తుందన్నమాట. సో ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ కింద చెప్పుకోవచ్చు. And formation of riboflavin and other vitamins is possible in the litter by bacterial activity. So ఈ బ్యాక్టీరియల్ యాక్టివిటీ వల్ల రైబోఫ్లెవిన్ అనేది ఫామ్ అవుతుంది. అంతేకాకుండా వేరే విటమిన్స్ అదర్ విటమిన్స్ ఇస్ ఆల్సో పాసిబుల్ ఇన్ ద లిటర్ అని చెప్తున్నాడు. అండ్ సమ్ యానిమల్ ప్రోటీన్స్ ఆర్ ఆల్సో అవైలబుల్ టు ద బర్డ్స్ ఫ్రమ్ ద లిటర్. ఈ లిటర్ నుంచి ఈ బర్డ్స్కి కావాల్సినటువంటి కొన్ని యానిమల్ ప్రోటీన్స్ కూడా లభ్యమవుతాయి అని చెప్తున్నాడు. రైబోఫ్లెవిన్ ఫామ్ అవుతుంది. అదర్ వైటమిన్స్ అన్నీ కూడా ఈ లిటర్ నుంచి లభ్యమవుతుంది బై ద బ్యాక్టీరియల్ యాక్టివిటీ. అండ్ ఆల్సో సమ్ యానిమల్ ప్రోటీన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఈ బర్డ్స్కి అని చెప్తున్నాడు. అండ్ కన్వర్షన్ ఆఫ్ లిటర్ ఇంటూ డ్రై హ్యూమస్ బై బ్యాక్టీరియల్ యాక్టివిటీ. అంతేకాకుండా ఈ లిటర్ నుంచి బ్యాక్టీరియా చర్య వల్ల తేమ లేనటువంటి సేంద్రియ హ్యూమస్ అనేది ఫామ్ అవుతుంది, ఏర్పడుతుంది అని చెప్తున్నాడు. అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ బికాస్ లెస్ లేబర్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఇట్స్ మెయింటెనెన్స్. అంతేకాకుండా నిర్వహణకు అయ్యేటువంటి ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుంది అన్నమాట వీటిని నిర్వహించడానికి. అంతేకాకుండా లేబర్ ఖర్చు కూడా తగ్గుతుంది అని చెప్తున్నాడు. అండ్ బిల్టప్ డీప్ లిటర్ మే కంటైన్ 3% నైట్రోజన్. సో ఈ లిటర్లో 3% నైట్రోజన్ కలిగి ఉంటుంది, 2% ఫాస్ఫరస్ని కలిగి ఉంటుంది అండ్ 2% పొటాషియం కలిగి ఉంటుంది అండ్ హెన్స్ వర్క్స్ యాజ్ ఎ గుడ్ మెన్యూర్ ఇన్ అగ్రికల్చర్. కాబట్టి ఈ లిటరు అగ్రికల్చర్లో
ఒక మంచి గుడ్ మెన్యూర్ కింద ఉపయోగపడుతుంది అని చెప్తున్నాడు. ఎరువుగా, మంచి ఎరువుగా ఉపయోగపడుతుంది అన్నమాట. Litter acts as a good insulating agent and protect the birds from hot and cold conditions. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే లిట్టర్ అనేది ఎలా ఉపయోగపడుతుంది అంటే గుడ్ ఇన్సులేటింగ్ ఏజెంట్ కింద ఉపయోగపడుతుంది. ఇన్సులేటింగ్ ఏజెంట్ అంటే ఏంటి అంటే రక్షణ పొరగా ఉంటుంది అని చెప్తున్నాడు. అంటే ప్రతికూల పరిస్థితులు అంటే డ్యూరింగ్ అన్ఫేవరబుల్ కండిషన్స్ అంటే ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్, ఎక్స్ట్రీమ్ క్లైమాటిక్ కండిషన్స్ అప్పుడు ఇది రక్షణ కల్పిస్తుంది అన్నమాట. రక్షణ పొరగా ఉంటుంది అని చెప్తున్నాడు ఈ లిట్టర్ అనేది. నెక్స్ట్ వీటి యొక్క డిసడ్వాంటేజెస్ అంటే వీటి యొక్క ఇబ్బందులు. సో ఇంక్రీజ్డ్ ఛాన్సెస్ ఆఫ్ న్యూట్రియంట్ డెఫిషియన్సీ యాజ్ ద బర్డ్స్ ఆర్ నాట్ ఫెడ్ వెల్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి న్యూట్రియంట్ డెఫిషియన్సీ అనేది వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అని చెప్తున్నాడు. ఎందుకని? యాజ్ ద బర్డ్స్ ఆర్ నాట్ ఫెడ్ వెల్, ఇక్కడ బర్డ్స్కి సరైనటువంటి ఆహారం వేయకపోవడం వల్ల ఇక్కడ న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అని చెప్తున్నాడు. ఇన్సిడెన్స్ ఆఫ్ కెనబాలిజం ఆల్సో ఇంక్రీజెస్. ఎందుకని? ఇవి లిమిటెడ్ స్పేస్లోనే ఉంటాయి, పర్మనెంట్ హౌస్లోనే ఉంటాయి కాబట్టి డెఫినెట్గా మరి బర్డ్స్ అన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి ఇక్కడ కెనబాలిజం ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి అని చెప్తున్నాడు. కీపింగ్ ద ఫ్లోర్ డ్రై అండ్ క్లీన్ ఇస్ డిఫికల్ట్ యాజ్ ద హ్యూమిడిటీ ఈజ్ హై ఇన్ రైనీ సీజన్. లిట్టర్లో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది కనుక వ్యాధి సంక్రమించేటువంటి అవకాశము ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నాడు అన్నమాట. అండ్ ఇట్ రిక్వైర్స్ హై క్యాపిటల్ ఇన్వెస్ట్. డెఫినెట్గా ఎక్కువ పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. సో ఇది ఒక డిసడ్వాంటేజ్ కింద చెప్పుకోవచ్చు. ఇట్ ప్రీడిస్పోజెస్ బర్డ్స్ టు అన్హెల్దీ ప్రాక్టీసెస్ లైక్ ఫైటింగ్ అండ్ బ్రూడీ నెక్స్. సో పక్షుల మధ్య పోరాటము, వేటాడి భక్షించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకని? బర్డ్స్ అన్నీ కూడా నియర్లీ 250 బర్డ్స్ ఒకే హౌస్లో ఉంటాయి, అన్నీ దగ్గరగా ఉంటాయి కనుక డెఫినెట్గా ఇక్కడ పోరాడేటువంటి పక్షుల మధ్య పోరాడేటువంటి కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది, ఫైటింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఆల్సో బ్రూడీనెస్. నెక్స్ట్ ఈజ్ అ బ్యాటరీ కేజ్ సిస్టమ్. సో బ్యాటరీ కేజ్ సిస్టమ్ అంటే వరుస పంజర వ్యవస్థ అని చెప్పుకోవచ్చు. వరుస పంజర వ్యవస్థ. హియర్ ద బర్డ్స్ ఆర్ కెప్ట్ ఇన్ కేజెస్ విత్ ఇన్ ద హౌస్. సో ఇక్కడ బర్డ్స్ అన్నిటినీ కూడా కేజెస్లో పెట్టి విత్ ఇన్ ద హౌస్లోనే బర్డ్స్ అన్నిటినీ కూడా కేజెస్లో ఉంచుతారనమాట. The cages are either constructed entirely of wire or wooden frame. ఇక్కడ తప్పడిందమ్మా, ఎంటైర్లీ ఆఫ్ వైర్ అండ్ వుడెన్ ఫ్రేమ్స్ అని పెట్టుకోండి, అక్కడ ఆర్ వైర్ తీసేయండి. సో బర్డ్స్ అన్నిటినీ కూడా ఇక్కడ ఏం చేస్తారు, విత్ ఇన్ ద హౌస్లోనే ఉంటాయి కానీ అవన్నీ కూడా దే ఆర్ కెప్ట్ ఇన్ ఏ వైర్ entirely which is constructed with a wire or wooden ఫ్రేమ్స్తో కానీ వైర్తో నిర్మించినటువంటి కేజెస్లో ఉంటాయి అని చెప్తున్నాడు. అండ్ స్టాండర్డ్ సైజ్ ఆఫ్ ఎ సింగిల్ కేజ్, మనం ఒక సింగిల్ కేజ్ స్టాండర్డ్ సైజ్ చూసినట్టయితే నియర్లీ ఇట్ ఈజ్ 18 ఇంచెస్ ఇంటూ 16 ఇంచెస్ ఇంటూ 18 ఇంచెస్ ఉండేటట్టు చూసుకుంటారనమాట. లెంత్, బ్రెడ్త్, హైట్ ఈ మూడు చూసుకున్నట్టయితే 18 ఇంటూ 16 ఇంటూ 18 ఇంచెస్ ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ ఇట్ ఈజ్ అ స్టాండర్డ్ సైజ్ ఆఫ్ ఏ సింగిల్ సైజ్. అండ్ కేజ్ జస్ట్ కంఫర్టబుల్లీ పర్మిట్స్ లిమిటెడ్ మూమెంట్ అండ్ అలో ద బర్డ్స్ టు స్టాండ్ అండ్ సిట్ కంఫర్టబుల్లీ. సో ఈ బ్యాటరీ కేజ్ సిస్టంలో ఏంటి అంటే బర్డ్ కంఫర్ట్గా కూర్చోవడానికి, నిల్చోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది అని చెప్తున్నాడు. And the floor is made of standard strong galvanized wire. Galvanized wire అంటే స్ట్రాంగ్ వైర్ అని అర్థం అనమాట, చాలా దృఢంగా ఉంటుందన్నమాట.
దృఢమైనటువంటి వైర్ తోటి తయారు చేయబడుతుంది అన్నమాట ఇక్కడ కేజ్ అనేది. The floor is made of standard strong galvanized wire set with a slope to facilitate the laid eggs to roll out of the cage easily to a receiving gutter. సో కింద ఫ్లోర్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇక్కడ స్లోప్గా ఉంటుంది. ఎందుకని స్లోప్గా ఎందుకు ఉంచాడు అంటే అవి రిలీజ్ చేసినటువంటి ఎగ్స్ అనేవి ఈజీగా రోల్ అయ్యి ఆ కింద గట్టర్లోకి రిసీవ్ అయ్యే విధంగా వీలుగా అక్కడ స్లోప్ ఉంచారనమాట కింద ఫ్లోర్లో. అండర్నీత్ ఇస్ ఎ ట్రే ఫర్ డ్రాపింగ్స్. సో కింద అవి ఉండేటువంటి ఫ్లోర్ స్పేస్ కింద ఒక డ్రాపింగ్ ట్రే అనేది ఉంచాడు. డ్రాపింగ్ ట్రే అంటే ఇవి రిలీజ్ చేసినటువంటి రెట్టలన్నీ కూడా అండర్నీత్ ట్రేలో పడేటట్టు అనమాట. సో ఇలా ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ అ సింగిల్ డెక్ అండ్ దిస్ ఇస్ డబల్ డెక్ స్టేర్ స్టెప్ అండ్ దిస్ ఇస్ ట్రిపుల్ డెక్ స్టేర్ స్టెప్ అండ్ దిస్ ఇస్ 4 డెక్ 1 2 3 4 డెక్ రివర్స్ కేజ్. సో ఇటు ఉంటుంది కాబట్టి దీన్ని రివర్స్ కేజ్ అని చెప్పాడు. నెక్స్ట్ ఫ్లాట్ డెక్ ఆటోమేటిక్ ఎగ్ పికప్. సో this is a flat deck automatic egg pickup. So both food and water receptacles are outside the cage. So cage ki baita water bowls nu ee food bowls rendu kuda cage baita untayi ani cheptunnadu. Many small cages can be assembled together or the house can be a multi-stored one. సో చిన్న కేజెస్ అన్నీ ఒక దగ్గర అసెంబుల్ చేసి ఆర్ ద హౌస్ కెన్ బి ఏ మల్టీ స్టోర్డ్ హౌస్ కింద ఉంటుంది అని చెప్తున్నాడు. అండ్ దిస్ సిస్టమ్ ప్రివెంట్స్ పారాసైటిక్ ఇన్ఫెక్షన్ యాజ్ ద బ్యాటరీస్ ఆఫ్ కేజెస్ ఆర్ మేడ్ ఆఫ్ మెటల్ అండ్ మెష్. సో ఈ బ్యాటరీ కేజ్ సిస్టమ్ వల్ల వీటికి పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ అనేవి రావు అని చెప్తున్నాడు. ఎందుకని రావు అంటే ఇక్కడ బ్యాటరీస్ కేజెస్ అన్నీ కూడా విచ్ ఇస్ మేడప్ ఆఫ్ మెటల్ అండ్ మెష్ తోటి తయారు చేశారు కాబట్టి ఇక్కడ పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ అనేవి రావు. అండ్ దే ఆర్ సెటప్ ఇన్ అ వెల్ వెంటిలేటెడ్ లైటెడ్ వార్మ్ ప్రూఫ్ హౌసెస్. అంతేకాకుండా వీటిని వెల్ వెంటిలేటెడ్ ఎక్కువగా లైట్ ఉండే చోట, ఎక్కువ వెంటిలేషన్ ఉండే చోట, వార్మ్ ప్రూఫ్ ఉండే చోట వీటిని ఉంచాలన్నమాట. న్యూట్రిషనల్ నీడ్స్ ఆర్ టోటలీ అటెండెడ్. సో వీటికి కావాల్సినటువంటి ఆహారం అంతా కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ హెన్స్ ది సిస్టమ్ హ్యాస్ ప్రూవ్డ్ టు బి రిమార్కబుల్లీ సక్సెస్ఫుల్ ఇన్ ట్రాపికల్ కంట్రీస్. సో ఉష్ణ ప్రాంతాలన్నిటిలో కూడా ఇట్ ఈస్ సక్సెస్ఫుల్ మెథడ్ అని చెప్తున్నాడు. అండ్ దేర్ ఫీడ్ ఇంక్లూడ్స్ వైటమిన్ ఏ అండ్ డి, కాడ్ లివర్ ఆయిల్. సో వీటికి వేసేటువంటి ఆహారంలో ఏమేమి కలిగి ఉంటుంది అంటే వైటమిన్ ఏ, డి, కాడ్ లివర్ ఆయిల్, ఈస్ట్, డ్రైడ్ మిల్క్ పౌడర్, ఫిష్ మీల్ అండ్ బ్యాలెన్స్డ్ మినరల్స్. ఇవన్నీ కూడా వాటికి ఇచ్చేటువంటి ఆహారంలో ఉంటుందన్నమాట. సో లైట్ పొజిషన్ ఇలా ఉంటుందమ్మా అన్ని కేజెస్లో. ఓకేనా? సో ఇట్స్ వెరీ క్లియర్. ఐ థింక్ ద డయాగ్రామ్ ఇస్ వెరీ క్లియర్. So coming to the advantages of battery cage. The birds are easily manageable. సో ఇక్కడ బర్డ్స్ని ఈజీగా మేనేజ్ చేయటం చాలా ఈజీ అవుతుంది, నిర్వహణ చాలా తేలిక అవుతుంది అని చెప్తున్నాడు. అండ్ వెరీ ఈజీ టు రిమూవ్ ఆర్ కల్ అన్ప్రొడక్టివ్ బర్డ్స్ అని చెప్తున్నాడు. అంటే ఎందుకు పనికిరానటువంటి నిష్ప్రయోజకరమైనటువంటి ఉత్పాదక పక్షులన్నిటినీ కూడా తేలికగా వాటిని గుర్తించి తొలగించేయచ్చు అనమాట. అండ్ ప్రివెంట్స్ కెనబాలిజం అండ్ బ్రూడీనెస్ ఇన్ బర్డ్స్. సో ఇక్కడ ఈజీగా మనం కెనబాలిజంని ప్రివెంట్ చేయొచ్చు అని చెప్తున్నాడు. అండ్ హై ఈల్డ్ అండ్ లో మోర్టాలిటీ రేట్. సో ఇక్కడ ఈల్డ్ కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది, మోర్టాలిటీ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. సో దీన్ని మనం అడ్వాంటేజ్ కింద చెప్పుకోవచ్చు. సిన్స్ ద బర్డ్స్ ఆర్ ఎంక్లోజ్డ్ ఇన్ మెటల్ బేస్డ్ కేజెస్. ఎందుకని అంటే బర్డ్స్ అన్నీ కూడా మెటల్ బేస్డ్ కేజెస్లో ఉంటాయి కనుక సో దే ఆర్ వెరీ సేఫ్ అని చెప్పుకోవచ్చు. ఇట్ బికమ్స్ ఈజీ టు కంట్రోల్ పారాసైటిక్
ఇన్ఫెక్షన్స్. సో పరాన్నజీవుల సంక్రమణ నుండి తేలికగా నియంత్రించవచ్చు అన్నమాట. కేజెస్ ఆక్యుపై లెస్ స్పేస్ అండ్ ఆర్ ఈజీలీ మూవబుల్ టు అదర్ ప్లేసెస్. సో ఈ కేజెస్ అనేది లెస్ స్పేస్ ఉంటే సరిపోతుంది, లెస్ స్పేస్ని మాత్రమే ఆక్యుపై చేస్తాయి. అంతేకాకుండా ఇవి ఈజీగా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ కమింగ్ టు ద డిసడ్వాంటేజెస్, ఇట్ ఇన్వాల్వ్స్ హై క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. సో వీటికి డిసడ్వాంటేజ్ కింద మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఎక్కువ పెట్టుబడి పెట్టాలి కాబట్టి మనం దాన్ని డిసడ్వాంటేజ్ కింద చెప్పుకోవచ్చు. దెర్ ఈజ్ ఎ నీడ్ ఫర్ ఎ వెల్ బ్యాలెన్స్డ్ రేషన్. సమతుల ఆహారం యొక్క అవసరము ఎక్కువగా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఇక్కడ ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఒక డిసడ్వాంటేజ్ కింద చెప్పుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ద థర్డ్ వన్ ఇస్ ఎలివేటెడ్ కేజ్ సిస్టమ్. హియర్ ద కేజెస్ ఆర్ కన్స్ట్రక్టెడ్ ఆన్ ఎలివేటెడ్ ఫ్లోర్. సో పేరులోనే ఉంది ఎలివేటెడ్ కేజ్ సిస్టమ్ అని. సో ఇక్కడ కేజెస్ అన్నీ కూడా దే ఆర్ కన్స్ట్రక్టెడ్ ఆన్ ఎలివేటెడ్ ఫ్లోర్. ఎత్తైనటువంటి ఫ్లోర్లో ఇక్కడ కేజెస్ని నిర్మించడం జరుగుతుందన్నమాట కాబట్టి ఎలివేటెడ్ కేజ్ సిస్టమ్ అన్నారు. అండ్ ద హైట్ ఆఫ్ ద షెడ్ ఇస్ రేజ్డ్ బై 6 to 7 feet యూజింగ్ కాంక్రీట్ పిల్లర్స్. సో 6 to 7 feet హైట్ ఉండేటువంటి ఈ కాంక్రీట్ పిల్లర్స్ మీద షెడ్ని నిర్మించడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 pillars ఈజ్ 10 feet. సో పిల్లర్కి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుంది, 10 feet ఉండేటట్టు చూసుకోవాలి. 2 feet వైడ్ కాంక్రీట్ ప్లాట్ఫామ్స్ ఆర్ మేడ్ ఓవర్ ద పిల్లర్స్. సో పిల్లర్ మీద 2 feet వైడ్ ఉండేటువంటి కాంక్రీట్ ప్లాట్ఫామ్స్ని తయారు చేసుకోవాలి అని చెప్తున్నాడు. In case of 2 meters okay, so in elevated cage system, so the distance between 2 pillars is 10 feet. So 2 pillars madhya distance 10 feet ఉండేటట్టు చూసుకోవాలి. 2 feet wide concrete platforms are made over the pillars. సో పిల్లర్స్ పైన 2 feet wide concrete platforms ఉండేటట్టు చూసుకోవాలి. when 3M type cages are arranged and 4 platforms are needed. సో 3M type of cages మరి అరేంజ్ చేసుకోవాలి అంటే కంపల్సరీగా ఈ పిల్లర్స్ మీద 2 feet wide concrete platforms ఉండేటట్టు చూసుకోవాలి. whereas in case of 2M and 2L type of cages are arranged, 3 platforms are needed. సో 2M 2L టైప్కి అయితే ఈ టైప్ ఆఫ్ కేజెస్ అయితే కంపల్సరీగా 3 platforms అవసరం అవుతుంది అని చెప్తున్నాడు. when constructed platforms projecting angles or iron rods to be provided to fix the cages. The inter-platform distance is 6 to 7 feet depending upon the type of cages used. సో మనం యూజ్ చేసేటువంటి కేజెస్, మనం ఏ టైప్ ఆఫ్ కేజెస్ని యూజ్ చేస్తామో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఇంటర్ ప్లాట్ఫామ్స్ డిస్టెన్స్ ఎంత ఉండాలి అనేది. సో దట్ ఈస్ నియర్లీ 6 to 7 feet అని చెప్తున్నాడు. అండ్ ద టోటల్ హైట్ ఆఫ్ ద హౌస్ ఇస్ 20 to 25 feet. సో టోటల్ హైట్ ఆఫ్ ద హౌస్ ఎంత ఉండాలి అంటే 20 to 25 feet ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ ద విడ్త్ ఈస్ 30 to 35. సో ద టోటల్ హైట్ ఆఫ్ ద హౌస్ ఇస్ 20 to 25 feet. సో టోటల్ హైట్ హౌస్ ఎంత హైట్లో ఉండాలి అంటే 20 to 25 feet హైట్లో ఉండాలి. విడ్త్ వచ్చేటప్పటికి 30 to 30 feet ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. అండ్ దిస్ టైప్ ఆఫ్ హౌస్ ప్రొవైడ్ సఫిషియంట్. సో ఇంత హైట్లో ఇంత విడ్త్లో హౌస్ ఉన్నట్టయితే అక్కడ సఫిషియంట్ వెంటిలేషన్ అనేది ఉంటుంది. దట్ ఇన్ ట్రాపికల్ కంట్రీస్ అంటున్నాడు. అంటే ఉష్ణ దేశాల్లో చూసినట్టయితే వీటి హౌస్ హైట్ కంపల్సరీగా 20 to 25 feet ఉండేటట్టు చూసుకోవాలి. విడ్త్ 30 to 33 feet ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. సో దిస్ ఈజ్ ఎగ్ ట్రే, దిస్ ఈజ్ ఫుడ్ ట్రఫ్ అండ్ దిస్ ఈజ్ వాటరర్. Next, fourth one is a slotted floor system. So in a slotted floor, iron rods or wood reapers usually 2 to 3 feet above the ground level to facilitate fall of droppings through slots.
సో ఈ స్లాట్స్ ద్వారా డ్రాపింగ్స్ అనేవి కింద పడేటట్టు చూసుకోవాలమ్మా. ఇది స్లాటెడ్ ఫ్లోర్ సిస్టంలో చూసినట్టయితే ఐరన్ రాడ్స్ ఆర్ వుడ్ రీపర్స్ తోటి తయారు చేయబడి ఉంటుంది. డెఫినెట్గా ఇది గ్రౌండ్ లెవెల్కి 2 to 3 feet ఎత్తులో ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. సో ఇంత ఎత్తులో ఉండటం వల్ల ఏంటి అంటే అవి రిలీజ్ చేసినటువంటి డ్రాపింగ్స్ అన్నీ కూడా స్లాట్స్ ద్వారా బయటకు వచ్చేస్తాయి అన్నమాట. సో వీటి యొక్క అడ్వాంటేజెస్ చూసినట్టయితే రిక్వైర్స్ లెస్ ఫ్లోర్ స్పేస్ పర్ బర్డ్. సో ఒక్కొక్క బర్డ్కి ఫ్లోర్ స్పేస్ అనేది చాలా తక్కువ పడుతుంది. బెడ్డింగ్ ఈజ్ ఎలిమినేటెడ్. చాలా ఈజీగా వీటి యొక్క బెడ్డింగ్ మీన్స్ ద ఎక్స్క్రీటరీ మెటీరియల్ అనమాట. పక్షి యొక్క రెట్ట నిర్వహణ అనేది చాలా తేలిగ్గా ఉంటుంది అని చెప్తున్నాడు. అండ్ మెన్యూర్ హ్యాండ్లింగ్ ఈజ్ అవాయిడెడ్. ఇంక్రీజ్డ్ శానిటేషన్ అంటే పరిశుభ్రత చాలా ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి, పరిశుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి. సేవింగ్ ఇన్ లేబర్ అంటే కార్మికులు అంటే ఎక్స్ట్రా లేబర్ అవసరం అనేది ఉండదన్నమాట. అండ్ సాయిల్ బర్న్ ఇన్ఫెక్షన్ ఈజ్ కంట్రోల్. సో అంటే ఈ సాయిల్ ద్వారా ఇన్ఫెక్షన్స్ ఏమీ కూడా రాకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఇబ్బందులకు వచ్చేటప్పటికి హయ్యర్ ఇనిషియల్ కాస్ట్ దెన్ కన్వెన్షనల్ సాలిడ్ ఫ్లోట్స్. సో ఇక్కడ పెట్టుబడి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అంటున్నాడు. లెస్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ ద యూజ్ ఆఫ్ బిల్డింగ్. సో ఇక్కడ పెంపక కేంద్ర వినియోగం అనేది గరిష్టంగా ఉండదు అని చెప్తున్నాడు. అంటే యూసేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట, బిల్డింగ్ యూసేజ్ అనేది. ఎనీ స్పిల్డ్ ఫీడ్ ఇస్ లాస్ట్ త్రూ ద స్లాట్స్. అంటే ఇక్కడ బాగా స్ప్రెడ్ అయినటువంటి ఆహారం, చిందినటువంటి ఆహారము వ్యర్థంగా రెట్టతో పాటు ఆధారాన్ని చేరుతుంది. సో ఇది మనం ఒక డిసడ్వాంటేజ్ కింద చెప్పుకోవచ్చు అనమాట. స్పిల్డ్ ఫీడ్ ఈజ్ లాస్ట్ త్రూ ది స్లాట్స్. సో స్లాట్స్ ద్వారా ఎక్స్క్రీటరీ మెటీరియల్ రీచ్ అవుతుందో అక్కడికే ఈ స్పిల్డ్ ఫీడ్ కూడా రీచ్ అవుతుంది. అండ్ మోర్ ఫ్లై ప్రాబ్లం అంటే ఇక్కడ ఈగలు మరియు కీటకాల బెడద కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ ఈజ్ లాస్ట్ వన్, దట్ ఈజ్ స్లాట్ కమ్ లిటర్ సిస్టమ్ ఆర్ స్లాట్ కమ్ లిటర్ సిస్టమ్ అని కూడా చెప్పుకోవచ్చు. స్లాట్ కమ్ లిటర్ సిస్టమ్ అంటే ఇక్కడ స్లాట్తో పాటుగా లిటర్ కూడా ప్రజెంట్ అయి ఉంటుంది కాబట్టి దీన్ని స్లాట్ కమ్ లిటర్ సిస్టమ్ అంటున్నాడు. నౌ దిస్ సిస్టమ్ ఇస్ కామన్లీ ప్రాక్టీస్డ్ ఫర్ రేరింగ్ బర్డ్స్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ హ్యాచింగ్ ఎగ్స్ అండ్ మోర్ పర్టికులర్లీ మీట్ టైప్ బ్రీడర్స్. సో ఎక్కువగా ఈ స్లాట్ కమ్ లిటర్ సిస్టమ్ అంటే గాడులు మరియు లిటర్ వ్యవస్థ. అంటే ఇక్కడ మాంసాన్ని ఇవ్వగలటువంటి పక్షులు, పొదుగుటకు అనుకూలమైనటువంటి గుడ్లనిచ్చు కోళ్ళను పెంచడానికి ఉపయోగిస్తారనమాట ఈ స్లాట్ కమ్ లిటర్ సిస్టమ్ని. సో ఇక్కడ here 60% of the floor area will have slots and rest 40 is covered with litter, feeders and waterers. సో ఇక్కడ ఫ్లోర్ స్పేస్ 60% ఫ్లోర్ ఏరియా అనేది స్లాట్స్ని కలిగి ఉంటే మిగిలినటువంటి 40% లిటర్ని కలిగి ఉంటుంది, లిటర్ ఫీడర్స్, వాటర్స్ని కలిగి ఉంటుంది. ఆర్ అరేంజ్డ్ ఇన్ బోత్ స్లాట్ అండ్ లిటర్ ఏరియా. సో ఇన్ కేస్ ఆఫ్ బ్రీడర్ హాక్, nest boxes are usually kept on litter area. సో బ్రీడర్స్ని చూసినట్టయితే ఈ బ్రీడర్స్కి నెస్ట్ బాక్సెస్ అనేవి లిటర్ ఏరియాలో అరేంజ్ చేయండి. అంటే ఒక పక్క స్లాట్ ఉంటుంది, ఇంకొక పక్క 40% అనేది లిటర్ ఉంటుందన్నమాట. సో ఈ 40% లిటర్లో ఈ నెస్ట్ బాక్సెస్ని కూడా అమర్చి ఉంచుతారు. సో వీటి యొక్క అడ్వాంటేజెస్ వచ్చేటప్పటికి మీరీ ఎగ్స్ కెన్ బి ప్రొడ్యూస్డ్ పర్ యూనిట్ ఆఫ్ ఫ్లోర్ స్పేస్ దాన్ ఆల్ సాలిడ్ ఫ్లోర్స్. అంటే ఇక్కడ అండముల దిగుబడి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నాడు. ఫర్టిలిటీ ఈజ్ బెటర్ విత్ ద స్లాట్ కమ్ లిటర్ హౌస్. సో ఫర్టిలిటీ రేట్ కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. అంటే అండములు కూడా ఫలదీకరణ చెంది ఉంటాయి కావున పొదుగు గల గుడ్లు దిగుబడి ఎక్కువగా ఉంటుందన్నమాట. వీటి యొక్క డిసడ్వాంటేజెస్ వచ్చేటప్పటికి హౌసింగ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ హయ్యర్ విత్ ద స్లాట్ కమ్ లిటర్ హౌస్ దాన్ విత్ ఆల్ లిటర్ హౌస్. అంటే ఇక్కడ పెట్టుబడి అనేది మనం వేరే వాటితోటి కంపేర్ చేసి చూసినట్టయితే, మిగిలినటువంటి వ్యవస్థలతోటి పోల్చి చూసినట్టయితే
ఇక్కడ పెట్టుబడి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనం దీని యొక్క డిసడ్వాంటేజ్ కింద చెప్పుకోవచ్చు. మిరీ ఫ్లై ప్రాబ్లమ్స్, ఈగలు మరియు కీటకాల యొక్క బెడద చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని కూడా మనం ఒక డిసడ్వాంటేజ్ కింద చెప్పుకోవచ్చు అనమాట. సో ఇంతటితోటి పౌల్ట్రీ ఫార్మింగ్ అనేది కంప్లీట్ అయింది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కాల్ మీ. థ్యాంక్ యూ.